దేవునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము. ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఇక్కడ యెహోషాపాతు శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ప్రార్థన చేసిన ప్రార్థనగా మనకి కనబడుతుంది. యూదావారిని అందరినీ సమకూర్చి దేవుని ఎదుట విచారించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాను. మనము చాలాసార్లు దేవునికి అప్పగించి మరలా మనము దాన్ని చేస్తూ ఉంటాము. అంటే ఏదైనా దేవుని వలన సాధ్యమవుతుంది అని మన ప్రయత్నంగా మానవ ప్రయత్నాలన్నీ చేయాలని మనము దానిని కదిలించుకోవటం వలన, ఆ పనులని మరలా మన చేతుల్లోకి తీసుకోవటం వలన అది ఏది సరిగా జరగదు. మనము దేవునికి అప్పగించి అది దేవుని మీదనే వదిలేస్తే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. దేవుని మందసం మీద చేయి పెట్టిన ఇశ్రాయేలీల్లో 2 చనిపోయారు. ఎందుకంటే ఎడ్లు మందసాన్ని మోసుకొని పోవచ్చున్నప్పుడు ఆ బండి కదిలి అది పడిపోనని దాన్ని కాపాడటానికి వాళ్ళు దాని మీద చేతులు పెట్టారు. చేతులు పెట్టినప్పుడు వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే అది దేవుని పని. దేవుని పనిలో చెయ్యి వేసి మరలా వెంటనే వాళ్ళు చెయ్యి వేయని దాంట్లో వాళ్ళు చెయ్యి వేసినందుకు వెంటనే చనిపోయారు. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా చాలాసార్లు మనము ఎలానే ప్రవర్తిస్తూ ఉంటాము. అయితే ఇంకొకటి చెయ్యి పడకుండా మనం అది దేవునికి అప్పగించినప్పుడు అది దేవుడే చూసుకుంటాడని మనము ఊరకుండాలి. దేవుని మందసం మీద చెయ్యి పెట్టినందుకు ఇశ్రాయేలీల్లో 2 చనిపోయారు. ఎడ్లు ఆ మందసమును మోసుకొని పోవచ్చున్నప్పుడు ఆ బండి కదిలి అది పడిపోవునేమోనని దానిని కాపాడుటకు మంచి ఉద్దేశంతోనే వాళ్ళు దాని మీద చేతులు పెట్టారు. అయితే నియమింపబడకుండా వారు దేవుని పనిలో చెయ్యి వేసి వెంటనే చనిపోయారు. విశ్వాస జీవితంలో చాలా మట్టుకు ఇంకొకరి చెయ్యి పడకూడదు. దేవునికి అప్పగించిన దేనినైనను మనము మరలా ముట్టకూడదు. అది ఆయనది. మనం ఆయనకు సహాయపడవలనని దానిని భద్రపరచజూచుట ప్రమాదకరము. మనకంటే ఎక్కువగానే ఆయనకు తెలియను. ఆయన దానిని పడిపోనివ్వడు. ప్రభువునందు విశ్వాసముంచి విశ్రమింపుము. చెడ్డవారు తమ దుష్కార్యములలో అభివృద్ధి నొందుచున్నారని వ్యసనపడవద్దు. పనులన్నీ పొరపాటుగానే జరిగిపోవచ్చున్నవని బాధపడద్దు. మనకు తెలిసినట్లే అవి ఎలాగ జరుగుచున్నవని ఆయనకు కూడా తెలియను. కనుక మనం ఆ పనిని ఆయనకే విడిచిపెట్టి నమ్మి ఉండిన ఎడల నియమిత సమయంలో తన చిత్తానుసారముగా ఆయన లేచి దానిని సరిచేయును. ఆయన సర్వచిత్త ప్రకారము చేసినదేదియు మనకి హాని కలిగించదు. ఏబి సింప్సన్. ప్రభువా, నీవే సరిచేయుము. రాత్రి నీకు పగలుగాను, చీకటి నీకు వెలుగుగాను ఉన్నది. వణుకుచున్న నా చేతితో దేనిని ముట్టుకొనను. నైపుణ్యం మెరుగని నా చేతితో దేనిని తాకినను అది పగిలిపోవచ్చును. భయముతోనూ వణుకుతోనూ నేనే పొరపాటైనను చేతును. నీవైతే ఎలాంటి పొరపాటు చెయ్యవు. ప్రభువా, నాకు స్పష్టపరచుమని సందేహంతో నిన్ను అడుగుచున్నాను. నిజమేది? సరి అయిన త్రోవ ఏది? ఏది నాకు క్షేమకరము? నాకంత జ్ఞానం లేదు. నా అడుగు ఎక్కడ పెట్టవలెనో తెలియదు. నీకు తెలిసిన దానిని నాకును తేటగా తెలుపుము. మన జీవిత చిక్కులను అలాంటి సర్వజ్ఞాని చేతిలో పెట్టి నిశ్చింతగా నుండుట మనకు గొప్ప ఆదరణ కాదా? ఈ మాటల్లో ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు, దేవా, ఏం చేయటానికి మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు ప్రభు. అవును తండ్రి, మాకు దిక్కు నీవే తండ్రి. దేవా, మేము చాలాసార్లు మీ చేతుల్లో పెట్టి మరలా మేము దాన్ని మా చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాము. మా ప్రయత్నాలన్నింటినీ చేస్తూ ఉంటాము. అయితే దేవా, మీ చేతుల్లోకి అప్పగించిన తర్వాత మేము దానిని కదిలిస్తే
ఏమవుతుందో నాయనా ప్రభా మీ మాటల ద్వారా మాకు తెలియపరిచారు ప్రభా. మా జీవిత చిక్కులన్నిటినీ సరిచేసేది మీరే కాబట్టి మేము నిశ్చింతగా ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, నైపుణ్యం ఎరగని మా చేతులతో మేము దేనిని తాకినా అది పగిలిపోతుంది అని మీరు మాట్లాడారు. అవును తండ్రి, మా జీవితంలో నాయనా ప్రభా మా చేతులతో మేము దానిని ముట్టుకుంటే అవి తారుమారుగానే ఉంటాయి. అయితే ప్రభా మేము ఏ పొరపాట్లైనా చేయగలము, మీరైతే ఎలాంటి పొరపాటు చేయరు కనుక మీ చేతులకు అప్పగించి మా సమస్యలన్నింటినీ చిక్కుముళ్ళన్నింటినీ మేము నిశ్చింతగా ఉండే కృపను దయచేయండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉంది. మీ కృపనిచ్చి నడిపించండి ప్రభా. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.